ఖమ్మం జిల్లా ప్రజలకు తన కుటుంబం అన్ని విధాలుగా రుణపడి ఉందని శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రాయం సహాయం రఘురాఘరం రెడ్డి కోడలు స్వప్నిరెడ్డి అన్నారు. ఇక తన మామ గొప్ప సహాయకుడు, అద్భుతమైన మనస్తత్వం కలవారని స్వప్నారెడ్డి చెప్పారు. తన తండ్రి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించినట్లే రఘురాం రెడ్డిని కూడా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రఘురాం రెడ్డిని గెలిపిస్తే పార్లమెంటరీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానంటున్న స్వప్నారెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకత చాటుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉత్కంఠకు తెరలేపినటువంటి రామసహాయం రఘురాం రెడ్డి అభ్యర్థి ప్రకటన ప్రస్తుతం స్పందన లభిస్తూ కూడా గెలుపు దిశ అడుగులేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటి కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కూతురు ప్రస్తుతం రామసహాయం రఘురాం రెడ్డికి కోడలుగా ఉన్నారు. అదే నేపథ్యంలో విక్టర్ వెంకటేష్ కూతురు కూడా అశ్రిత కూడా తన యొక్క రామసహాయం రఘురాం రెడ్డికి కోడలు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాలో కూడా ప్రజానీకాన్ని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో కూడా ఓటు అభ్యర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు దిశగా తీసుకెళ్లడం కోసం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎలా స్పందన ఉంది, ప్రజలను ఏం అభ్యర్థిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కూతురుగా రామసహాయం రఘురాం రెడ్డి గారి కోడలుగా ఈ ఖమ్మం జిల్లా ప్రజల్ని ఏం అభ్యర్థిస్తూ ఉన్నారు? ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో స్పందన ఎలా ఉంది? స్పందన అయితే చాలా అద్భుతంగా ఉందండి. నేను ప్రజలందరినీ కోరేది అడిగేది ఒకటి మీరు ఎలా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో మొత్తం అన్ని 7 కాన్స్టిట్యున్సీస్ ఎట్లయితే గెలిపించినాయో అట్లనే ఈసారి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది. హస్తం గుర్తుని ఎవరు మర్చిపోలేదు, ఇంకా హస్తం గుర్తుకే వేస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు బాగా వస్తుందన్నమాట. సో ఎట్టి పరిస్థితిలో ఈసారి కూడా గెలుపు మాదే అనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఒక యంగ్ ఉమెన్గా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు బాగా అవగాహన ఉంది. ఏ రోజైనా నాన్నగారితో కావచ్చు లేదా రఘురాం రెడ్డి గారికి కావచ్చు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం కానీ తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేశారా? అంటే నేను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే ఏజ్ నాది కాదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి. నాకు మామయ్యకి కానీ నాకు నాన్నగారికి కానీ న్యాచురల్ కదా, ఇంట్లో అన్నాగా ఏమేమి జరుగుతుందో అన్నీ మాట్లాడుకుంటాము అంతా. మీ ప్రజెంటేషన్ కూడా చాలా వండర్ఫుల్గా ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. అంటే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అంటే గతంలో పాలకులు చేసిన వైఫల్యాల గురించి కూడా మాట్లాడేంత అంత శక్తి సామర్థ్యాలు ఉన్న మీకు ప్రస్తుతం రానున్న రోజుల్లో రాజకీయ వారసురాలుగా మిమ్మల్ని చూడొచ్చా? లేదండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పాలిటిక్స్ అనేది ఫ్యామిలీ బిజినెస్ కాదు, ఒకరి తర్వాత ఇంకొకరు తీసుకోవడానికి. ఇది ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళ ప్రేమ అభిమానంతో ఎన్నుకుంటారు. కాబట్టి నాకు కానీ మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఎవరికి కానీ పాలిటిక్స్లో నెక్స్ట్ జనరేషన్ వద్దామనే ఉద్దేశం ఎవరికి లేదు. రఘురామరెడ్డి గారికి ప్రత్యేకించి ఈ జిల్లా ప్రజలకు చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మీరందరూ వచ్చిన తర్వాత రఘురామరెడ్డి గారిని ఒక సంచలనాత్మక పేరు వినబడుతున్న నేపథ్యంలో ఆయన ప్రేమ ఆప్యాయతలు చూసుకునే విధానం ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదు. రఘురామరెడ్డి గారి గురించి ఏమైనా జిల్లా ప్రజలు చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మా నాన్నగారు అయితే నన్ను ఎలా చూసుకుంటారో మా మామయ్య కూడా నన్ను అలానే చూసుకుంటారనమాట. అట్లనే అదే నమ్మకంతో నేను చెప్పగలుగుతాను. మా నాన్న అయితే ఎట్లా ఖమ్మం జిల్లా ప్రజల్ని చూసుకున్నారో, ఇక్కడ మంచి చెడు చూసుకుంటారో 100% గ్యారంటీ ఇచ్చి చెప్పగలుగుతాను. మా మామయ్య కూడా అలానే చూసుకుంటారు ఇక్కడ ప్రజలందరినీ. మీ డిస్కషన్స్లో, కుటుంబ డిస్కషన్లో ప్రధానంగా ఈ జిల్లా ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా పేదవాళ్ళకు, అట్టడుగు వర్గాలకు సహాయం చేయనటువంటి గుణం చాలా తక్కువ మందికి ఈ రోజుల్లో వస్తుంది. అంటే ప్రధానమైనటువంటి ఫ్యాషన్ కొంత పెరిగిపోయిన నేపథ్యంలో మీ కుటుంబం అందరూ కూడా, ప్రధానంగా మీరు కూడా ప్రస్తుతం రాజకీయాల్లోకి ఆల్రెడీ వచ్చినట్టే, ఈ ప్రచారం ఇవన్నీ కూడా పేదలకు సేవ చేసేటువంటి దృక్పథాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చానని అయితే నేను అనుకోవట్లేదు. నేనే కాదు, మా కో-సిస్టర్ ఆశ్రిత అక్క అయినా, మా అన్నయ్య అయినా, మా హస్బెండ్ అయినా, మేమెవరమైతే పాలిటిక్స్లో లేమండి, వచ్చే ఆలోచన కూడా లేదు. బట్ సేవ చేయాలనుకునేది మా నాన్న చెప్పింది కానీ, మా మామయ్య గారు చెప్పేది కానీ, ఆర్ సురేందర్ తాతగారు, రామసాయం సురేందర్ తాతగారు చెప్పేది కానీ అంతా ఒకటే. మనకి ఎంత ఉన్నా లేకపోయినా సహాయం అనేది అందరికీ చేయాలి, ఎప్పుడూ చేయాలి, ఎంత కుదిరితే అంతనే చేయాలి. సో దట్ ఈస్ సంథింగ్, ఆ స్ట్రాంగ్ వాల్యూ అనేది మా అందరిలోకి ఇన్స్టిల్ అయి ఉంది. మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ప్రచారానికి సంబంధించి కూడా ఖమ్మంలో కాంగ్రెస్ జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా కూడా
కుటుంబ సభ్యులు అంటే రామసహాయం రఘురామరెడ్డి కుటుంబ సభ్యులు, పొంగులేటి కుటుంబ సభ్యులు అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీగా గెలిపోయే దిశగా తీసుకెళ్లడం కోసం కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు కూడా సునాయాసనం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత సత్తా చాటేందుకు కోసం కూడా ఇప్పటికీ పొంగులేటి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో కనబడుతుంది. ఇది ఖమ్మంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి.